ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో హోటల్ స్వీట్ హౌస్లపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. పాడైన స్వీట్లను కొత్త స్వీట్లలో కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఫ్రిడ్జ్లు, కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. హోటల్స్ లో బొద్దింకలు తిరుగుతున్నట్లు తెలిపారు. ఇక నుంచి ప్రతి వారం తనిఖీలు నిర్వహిస్తామన్నారు జిల్లా శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఫుడ్ కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో హోటల్ స్వీట్ హౌస్లపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. పాడైన స్వీట్లను కొత్త స్వీట్లలో కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఫ్రిడ్జ్లు, కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు తెలిపారు. హోటల్స్ లో బొద్దింకలు తిరుగుతున్నట్లు తెలిపారు. ఇక నుంచి ప్రతి వారం తనిఖీలు నిర్వహిస్తామన్నారు జిల్లా శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఫుడ్ కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిడిఎంఏ గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశానుసారంగా పట్టణంలోని పలు హోటళ్లను ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. ఏంటంటే ఈ హోటళ్లలో భయంకరమైనటువంటి విషయాలు కొన్ని బయటపడ్డాయి. వీళ్ళు మెయింటైన్ చేసేటువంటి ఫ్రిడ్జ్ కానీ, తర్వాత కిచెన్లో బొద్దింకలు, తర్వాత ఇవి చాలా వరకు తిరుగుతున్నాయి. అందుకే హోటల్ యజమానులకు మేము తెలియజేసేది ఏంటంటే, దయచేసి మీరు పారిశుద్ధ్యాన్ని పాటించండి. పారిశుద్ధ్యాన్ని పాటించకపోతే అందులో ఈ బొద్దింకల వల్ల వీటి వల్ల మిక్స్ అయిపోయేసేసి ఆహారంలో కల్తీ జరిగి ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మేము ఇక నుండి కూడా మేము వారంలో ఒక హోటల్ ఖచ్చితంగా రైడ్ చేయడానికి రెడీగా ఉన్నాము విత్ మా కమిషనర్ గారి ఆదేశానుసారంగా. అందుకే హోటల్ యజమానులు, ఆదిలాబాద్ పట్టణంలోని హోటల్ యజమానులు దయచేసి పారిశుద్ధ్యాన్ని పాటించండి. ఎందుకంటే ప్రజలతో చెలగాటమాడినట్టు ఉంటుంది కాబట్టి ఎందుకంటే రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి పారిశుద్ధ్యం పాటించాలని కోరుతున్నాం. అంతేకాకుండా ఈరోజు వెంకటేశ్వర స్వీట్ హోమ్ కూడా, వినాయక చౌక్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వీట్ హోమ్ కూడా తనిఖీ చేయడం జరిగింది. అందులో కూడా వాళ్ళు ఏదైతే పాత స్వీట్ ఉంటుందో ఆ పాత స్వీట్ను మిక్స్ చేయడం కోసమనో మరి దేనికోసమో ఫ్రిడ్జ్లో దాచిపెట్టి ఉంచారు. వాటిని కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది.